గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. ఆసిఫాబాద్ మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పెరిక శ్రీకాంత్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు ఏరియాస్ బకాయి వేతనాలు చెల్లించాలని 13వ తారీఖు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారు స్పందిస్తూ 17వ తారీఖులోపు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చే వేతనాలు మున్సిపల్ జీవో 60 ప్రకారము కేటగిరీవైజ్గా వేతనాలు చెల్లించాలి, బకాయి ఏరియస్ చెల్లించాలి, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని. మున్సిపల్లో జనరల్ ఫండ్ నుంచి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేనందున జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక నిధి నుంచి కాగజ్నగర్ మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా ఇచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించారో ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మికులకు కూడా ప్రత్యేక ఫండ్ ఇచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులు నిర్వహిస్తున్నాము. వెంటనే జిల్లా కలెక్టర్ గారు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శంకర్, ప్రభాకర్, ఏ శ్రీను, నారాయణ రాజు, శంకర్, దుర్గ ప్రసాద్, రాజు, ప్రభాకర్, సాగర్, పురుషోత్తం, ఉప్పర, లక్ష్మి, మోతె లక్ష్మి, సంధ్య, కళావతి తదితరులు పాల్గొన్నారు. మరి ఆసిఫాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 13వ తారీఖు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు మరి 17వ తారీఖు వరకు వేతనాలు చెల్లిస్తామని చెప్పి కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చే వేతనాలు మున్సిపాలిటీలో ఇస్తున్నటువంటి జీవో నంబర్ 60 ప్రకారం కేటగిరీ వైజ్గా చెల్లించాలి. మరి అదేవిధంగా మరి జనరల్ ఫండ్లో మున్సిపాలిటీ వేతనాలు మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది కనుక మరి జిల్లా కలెక్టర్ గారు కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఏ రకంగా అయితే జిల్లా ప్రత్యేక ఫండ్ నుంచి వేతనాలు ఇచ్చి అక్కడ కార్మికుల సమస్యలు పరిష్కారం చేశారో అదేవిధంగా ఇప్పుడు ఆసిఫాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు కూడా ప్రత్యేకమైన గ్రాంట్, జిల్లా గ్రాంట్ ఏదైతే ఉందో మరి ఆ గ్రాంట్ ద్వారా మరి వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా బకాయి ఉన్న వేతనాలతో సహా మరి బకాయి ఏరియాస్ కూడా చెల్లించాలని చెప్పి మరి ఈరోజు నల్ల బ్యాడ్జీలతో మరి ఆందోళన కార్యక్రమంలో భాగంగా నిరసనలు తెలియజేస్తూ విధులు నిర్వహిస్తూ ఉన్నాము. మరి జిల్లా కలెక్టర్ గారు వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల మరి సమ్మె నోటీస్ ఇచ్చాము. 15 తారీఖు తర్వాత నిరవధిక సమ్మెకు పోతామని చెప్పి మరి ఆ ప్రకారము నిరవధిక సమ్మెకు మరి కార్మికులంతా కూడా మరి ఐక్యంగా ఉండి మరి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.